ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరికీ కూడా ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మీ అందరితో దేవుని యొక్క వాగ్దానం పంచుకోవడానికి, దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి యేసయ్య నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం. 23వ కీర్తన 1వ వచనములో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా నా కాపరి. చూడండి, దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఈరోజు మంచి వాగ్దానాన్ని ప్రభు మనకిస్తూ ఉన్నాడు. యెహోవా మనకు కాపరిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన నీకు కాపరిగా ఉన్నంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఆయన నీకు కాపుదలగా ఉండి, ఒక కాపరిగా ఉండి నిన్ను కాపాడబోతూ ఉన్నాడు. ఇదిగో చూడండి, గొర్రెల కాపరి తన మందని ఎలాగైతే కాపాడుతాడో అలాగ మన దేవుడు మనల్ని ప్రతిరోజు ప్రతి నిత్యము మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కనుకనే ఈరోజు వరకు మనం అందరం సజీవులుగా ఉన్నాం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మాట ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. యెహోవా నీకు నాకు మనందరికీ కూడా కాపరిగా ఉండి ప్రతిరోజు ప్రతి నిత్యము మనలను నడిపించబోతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ పనిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయన నీకు కాపరిగా ఉండి నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్తూ ఉన్నా నీకు తోడుగా ఉండి ఒక కాపరిగా నీ వెంటే ఆయన రాబోతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమే దేవుని మాటలు వింటున్నటువంటి మీ జీవితంలో కూడా ఆయన నీకు నీ కుటుంబానికి కాపరిగా ఉండాలని, ఆయన ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఆయన ఉన్నారు. కనుక ఆయన మీద ఆధారపడండి, ఆయనకు ప్రార్థన చేసుకోండి, ఆయనను స్తుతించండి, ఆయన నామాన్ని మహింపరచండి. ఆయన మీకు కాపరిగా ఉండి మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాడు. అలాంటి కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు ఆయన కృప తోడుగా ఉండి నడిపించి మనకు కాపరిగా ఉండి నడిపించును గాక. ఆమేన్. తలలు వంచండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మహాగణుడా యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, మా బిడ్డలందరినీ ఈరోజు ప్రభువా కాపరిగా ఉండి మీరు నడిపించమని, సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో యెహోవా నా కాపరి అని నీ యొక్క వాక్యము ద్వారా ఈరోజు మాతో వాగ్దానము చేసినటువంటి గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తూ, మా బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. వారు ఎక్కడికి వెళ్తున్నా నీ కృపను తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని తండ్రి మీరు విజయముతో ముగించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని, వారి కుటుంబాలను, ఇదిగో తండ్రి మా సంఘ బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తూ అందరినీ మీ చేతులకే సమర్పిస్తూ ఉన్నాం. ఈ వాగ్దానాన్ని ఎంతమంది చూసి ఇదిగో ప్రార్థనలు ఎంతమంది అయితే ప్రభు ఏకీపిస్తున్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు మనకు చేశారు కనుక మీరు భయపడొద్దు. ఈరోజు దేవుడే మీకు కాపరిగా ఉండి మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు. మీ స్థితి మార్చబోతూ ఉన్నాడు. మీరు ఎక్కడికి వెళ్తున్న ఆయన మీకు కాపరిగా ఉండబోతూ ఉన్నాడు. కనుక దేవుణ్ణి స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఆరాధిస్తూ మనం ముందుకు సాగిపోదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.